దొరికిన కాడికి దోచుకో అందినంతా దండుకో. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న దంతా ఇదే. అక్రమార్కులు అండ్ కాంగ్రెస్ గ్యాంగ్లు చెట్టాపట్టాలేసుకుని సహజ వనరులను కొల్లగొడుతున్నారు. చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకుని యథేచ్ఛగా ఇసుకను, మట్టిని బుక్కేస్తున్నారు. ప్రజాపాలనలో దొంగలు కలిసి ఊళ్లను పంచుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రజాధనాన్ని దిగమింగుతున్నారు. పెద్దపల్లి జిల్లా తనుగుల చెక్ డ్యాం పేలుడు వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ గుంపు మేస్త్రికి రైతుల కంటే ఇసుక మాఫియానే ముఖ్యమా? అన్నదాతల ప్రయోజనాల కంటే వాటాలు, కమిషన్లే ముఖ్యమా? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రేవంత్ ప్రజాపాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుకాసురులు బకాసురులా మారి ఇసుకను బుక్కేస్తున్నారు. ఎంతో ముందు చూపుతో నాడు కేసీఆర్ పాలనలో నిర్మించిన చెక్ డ్యాంలను వదలడం లేదు. రాత్రికి రాత్రి పేల్చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉందా? ఏం జరుగుతుందో తెలుసుకునే తెలివైనా ఉందా? ఇసుకాసురులకు భోజ్యం అందించడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇది పుష్ప సినిమాలో సీన్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇసుక దందా, ఎక్కడా లేని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రేవంత్ 24 గంటలు ఇసుక మైనింగ్, వందలాది లారీలతో శాండ్ సప్లై, కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం, వికృతాపచారం, అన్నారం మేడిగడ్డ రిపేర్లు చేస్తామని చెబుతూ లోటీల పర్వం, బ్యారేజీలను మరింత బలహీనపడేలా కుట్రలు, కుయుక్తులు, బ్యారేజీ ఎగువన దిగువన ఇసుక తీస్తూ వందల లారీల్లో తరలింపు, భూగర్భ జలాలు తగ్గుతున్నా పట్టించుకోకుండా ఇసుక దందా, చెక్ డ్యాంలను కూల్చేశారా? చెక్ డ్యాంల పేల్చివేత ఖచ్చితంగా కాంగ్రెస్ గుండాల పని. ఇసుక మాఫియా కోసం గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదలైన్లు కూల్చినట్టే ఇసుక తోడుకునేందుకే చెక్ డ్యాంలను పేల్చేయడానికి హస్తం నేతలు కుట్రలు పన్నుతున్నారు. టెర్రరిస్టుల కన్నా కర్కశంగా మారిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కమిషన్ల కాంగ్రెస్ లో తడాకా చూపిస్తున్నారు. నిక్షేపంగా ఇసుక నిక్షేపాలను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇసుక మాఫియా అవతారం ఎత్తారు. ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడతా ఉన్నారు. తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డంకిగా ఉందని, ఈ చెక్ డ్యాం నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యాం ను పేల్చివేసినారు. ఇది గతంలో కూడా జరిగింది. ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యాం పేల్చారు. అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు. ఇగో ట్రాక్టరు, జిలటిన్ స్టిక్స్, ఇవన్నీ కూడా వ్యక్తులు చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది. అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇసుక మాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యాం పేల్చి ఉండేవాళ్ళు కాదు. ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మా మీద కేసు కాలేదు, మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ చెక్ డ్యాం పేలి 3 రోజులైంది. ఇప్పటి వరకు ఏ చర్య లేదు. స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డిప్యూటీ పాలకుర్తి రవి, ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది, గిలటిన్లు పెట్టి చెక్ డ్యాం ను పేల్చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 3-4 రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ ప్రభుత్వం కూల్చివేతలేదు తప్ప కట్టుడు ఉన్నదా? హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, అటు చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు, ఇదేనా?
మిషన్ కాకతీయ ద్వారా 44,000 చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానేరు వాగు సస్యశ్యామలమైంది. ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెయింటైన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? ఇసుక ఆగడాలు సాగడం లేదని, ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? హుసేన్ మియా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు. ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పేల్చేస్తే ఇప్పటికీ దొంగల్ని పట్టుకోరు. మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు వెనుక విధ్వంసపు కుట్ర దాగి ఉందా? స్వప్రయోజనాల కోసమే బాంబులు పెట్టి కూల్చారా? మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ కూడా ఇదే. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈ రోజు ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనక ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యాం చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రి ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలున్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. జనరల్ గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయినారు నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను, త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీస్ అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాంలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే విధాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఇవాళ ఈ చెక్ డ్యామే, తనుగుల చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి 1,000 కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ ను అబాసుపాలు చేసి అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కాంగ్రెస్ పాలకులు. లక్షలాది ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టును కూల్చేయాలన్న కుయుక్తులు పన్నుతున్నారు. బలమైన పునాదులతో నిర్మించిన బరాజ్ కుంగుబాటు వెనుక కుట్రకోణం కనిపిస్తుందని అంటున్నారు హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు. నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాను 2 ఏళ్లలో. ఎక్కడిచ్చినావా? 1 ఎకరానికి చూపి నాకు. ఒక చెరువు కట్టినావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఒక చెక్ డ్యాం కట్టినావా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ కు ₹1 ఇస్తలేవు. సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలున్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా, వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా, ఎంతటి వాడైనా, ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా
దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడు ఎవడున్నా ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్ళతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జనవరి ఫిబ్రవరి వరకు ఏమైంది? అటుపక్కన ఇటుపక్కన 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతే రేపు బాయిలు ఎండిపోతాయి. ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు. దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యామ్ లాంటిదో తాత్కాలికంగా ఏదన్నా ఒక కాపర్ డ్యామ్ నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి. ఒక కాపర్ డ్యామ్ గాని రబ్బర్ డ్యామ్ గాని పెడితే దాదాపు ఒక 20,000 ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది. వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కాపర్ డ్యాం నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు కాపాడాలని కూడా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తారు. వెల్కమ్ బ్యాక్. బాంబులు పెట్టడం వల్లే మేడిగడ్డ బరాజ్ కుంగిందా? ఇప్పుడు వరుస ఘటనలతో ఈ అనుమానాలే బలపడుతున్నాయి. తాజాగా గుంపుల తనుగుల చెక్ డ్యాం పేల్చివేత, కిందటేడాది హుసేనిమియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కూల్చివేసేందుకు అగాంతకుల కుట్రలు పన్నింది నిజమే అయితే మేడిగడ్డను కుంగించింది కూడా వాస్తవమే కావాలి. మరి ఈ విధ్వంసాల వెనుక ఉన్నదెవరు? ఎవరి అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు? బకాసురులా మారిన ఇసుకాసురులకు ఆపన్న హస్తం అందిస్తున్నదెవరు? మానేరు నదిపై చెక్ డ్యాం పేల్చివేత ఘటనలను పరిశీలిస్తే మేడిగడ్డ బరాజు వెనుక కూడా వ్యూహాత్మక ధ్వంస రచన కనిపిస్తోందా? ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి రాజకీయ ఆర్థిక పలుకుబడికి రెవెన్యూ పోలీసు యంత్రాంగం కూడా దాసోహమంటోంది. అందుకే ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో గ్రామస్తుల మధ్య కూడా విభేదాలు సృష్టించి అందిన కాడికి దోచుకునే పరిస్థితి ఉందంటే తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుకపై వ్యవహారం తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా వ్యవహారం బహిరంగ రహస్యంగా మారి రెవెన్యూ పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఉన్నతాధికారులు కూడా నోరు మెదపకపోవడం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో హాస్యాస్పదంగా మారింది. ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయని అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక రీచ్లను అక్రమంగా ఏర్పాటు చేసి రోజుకు టన్నుల కొద్దీ ఇసుకను తరలించడం వెనుక పెద్ద తలకాయలున్నాయి. తాము ముఖ్యమంత్రి ఫలానా మంత్రి బంధువులమంటూ అక్రమ రవాణాల్లో కోట్లు వెనుకేసుకుంటున్నారు. ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్న అధికార పార్టీ నేతలు నదీ తీర ప్రాంతాలను తమ గుప్పిట పెట్టుకుంటూ అక్రమ రవాణాను వ్యతిరేకించే శక్తులపై ఉసిగొల్పుతున్నారు. హుసేన్మియా వాగు దగ్గర అసలేం జరిగింది? నిరుడు జనవరిలో ఈ వాగుపై ఉన్న చెక్ డ్యాం కూల్చివేతకు కుట్ర పన్నింది ఎవరు? నిజానికి రైతులు చూడడం 2-3 గంటలు ఆలస్యమైతే చెక్ డ్యాం నేలమట్టం అయ్యేది కదా. పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణపై ఎందుకు అడుగు ముందుకు వేయలేదు? ఒక్కరిని కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగి ఫిర్యాదును మూలన పడేశారా? అప్పుడే పకడ్బందీ విచారణ చేసి ఉంటే గుంపుల తనుగుల చెక్ డ్యాంలను పేల్చివేత జరిగేది కాదు కదా. హుసేన్మియా వాగు దగ్గర నుంచి మా పెద్దపల్లి ప్రతినిధి రమేష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతుల సంక్షేమే ముఖ్య ఉద్దేశంగా కూడా అనేక సంక్షేమ పథకాలతో పాటుగా కూడా రైతులకు ఎప్పుడు కూడా తాగునీటి కష్టాలు లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పాలన కూడా అనేక చెరువులను పూడికలు తీయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టి కూడా రైతులకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మండు వేసవిలో కూడా ఎలాంటి తాగునీటి కష్టాలకు ఇబ్బంది కలగకుండా కూడా అనేక చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో చెక్ డ్యాంల కూల్చివేతే భాగంగా కూడా నిత్య దిన చర్యగా కూడా మారిందని కూడా మనకు ప్రస్తుతం అయితే తెలుస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ హుసేన్మియా వాగు అంటే పెద్దపల్లి జిల్లాలో 2 ముఖ్యమైన నదితో పాటుగా కూడా హుసేన్మియా వాగు ప్రధాన కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మానేరు వాగుతో పాటుగా కూడా హుసేన్మియా వాగు అలాగే ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కూడా పెద్ద ఎత్తున రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 2 లక్షల ఎకరాల్లో కూడా సస్యశ్యామలంగా మారుతుంది. అయితే నాటి బీఆర్ఎస్ పాలనలో కూడా అనేక చెక్ డ్యాంల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోనే కేవలం మానేరు నదిపైనే సుమారుగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 4 మండలాల కేంద్రంగా కూడా 236 కోట్లతోటి 13 చెక్ డ్యాంలను ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ డ్యాంల నిర్మాణంతో కూడా మండు టేసోలో కూడా మత్తడి దుంకుతున్నటువంటి నీటి కారణంగా కూడా సాగు పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పుట్ల కొద్ది కూడా వడ్ల పండినటువంటి పరిస్థితి కూడా నాడు బీఆర్ఎస్ పాలనలో కొనసాగింది. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి కూడా ఈ యొక్క చెక్ డ్యాంల కూల్చివేత పరంపర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా గత 3 రోజుల క్రితం కూడా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద ఉన్న ఇటు పెద్దపల్లి జిల్లా అటు కరీంనగర్ జిల్లాకు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి మానేరు నది వాగుపైన గుంపుల గ్రామం వద్ద కూడా చెక్ డ్యామ్ను అయితే పేల్చివేయడం జరిగింది కొందరు దుండగులు. అయితే నిన్న కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా అలాగే బీఆర్ఎస్ బృందం అంతా కూడా నిన్న తనుగుల వద్ద గుంపుల వద్ద ఉన్నటువంటి కూలినటువంటి చెక్ డ్యామ్ను అయితే పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక కామెంట్స్ అయితే కూడా హరీష్ రావు గారు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ దినచర్యగా ఈ యొక్క చెక్ డ్యాంల కూల్చివేతనే దినచర్యగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుందంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెక్ డ్యాంల కూల్చివేత అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా 2 రోజుల క్రితం జరిగినటువంటి గుంపుల చెక్ డ్యామ్ ఒకటే కూల్చివేత కాదు, గతంలో కూడా 2024 సంవత్సరం జనవరి 16వ తేదీన కూడా భోజనపేట గ్రామంలో ఉన్నటువంటి హుసేన్ మియా వాగుపైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇది ఒక భోజనపేట గ్రామం వద్ద ఉన్నటువంటి చెక్ డ్యాము కూల్చివేత ఏదైతే అర్ధరాత్రి పూట కావాలనే కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క హుస్సేన్ మియా వాగు పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కూల్చివేత, అది కూడా జిలెటిన్ స్టిక్స్ అంటే ఒక పేలుడు పదార్థాలు ఒక బాంబులను పెట్టి పేల్చడానికి ఒక కుట్ర చేయడం జరిగింది. అయితే భారీ శబ్దాలు రావడంతో అలాగే ట్రాక్టర్ కంప్రెసర్ ఇవన్నీ కూడా భారీ శబ్దాలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా రైతులంతా కూడా వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులకు కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే పీల్చివేతకు కారకులయ్యారో ఎవరు కుట్రదారులు ఉన్నారో వారు ఎవరిని కూడా ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే పట్టుకోలేదు. సాక్షాత్ ఒక 18-20 మంది రైతుల సహకారంతో వారి యొక్క సంతకాలతోటి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఆ దోషులను అయితే పట్టించుకోలేదు. పోలీసులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే 2 రోజుల క్రితం గుంపుల వద్ద కూడా చెక్ డ్యామ్ కూలడానికి కారణమైందంటూ కూడా హరీష్ రావు గారు కూడా ఆరోపించడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పరిస్థితి ఉందంటుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ భోజనపేట గ్రామస్తులు కూడా ఆ రోజు ఏం జరిగిందని మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, అప్పుడు ఎట్లా జరిగింది? అంటే ఈ యొక్క చెక్ డ్యామ్ను ఆ రోజు జరిగింది అంటే ఎట్లా బాంబులు పెట్టారా, ఎట్లా కూల్చివేయాలంటే నిన్న కూడా ఒక 2 రోజుల క్రితం కూడా గుంపుల వద్ద కూడా ఒకటి జరిగింది. కాబట్టి ఎట్లా అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఇక్కడ కొత్తపల్లి శివార్లో ఒక చాట్ల సమయ పేరున్నది, వాళ్ళ చాట్ల సదయ అనే వాళ్ళ అంత్యక్రియల కోసం ఆ పక్కన చాలామంది వచ్చారు. అంత్యక్రియల కోసం వచ్చినప్పుడు అక్కడ కొంతమందికి సౌండ్ వచ్చింది. ఇక్కడ ఏం సౌండ్ అంటే జిల్టన్ 6 క్రషర్ సౌండ్ వచ్చిందండి. క్రషర్ సౌండ్ వచ్చే ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి అని అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ భోజనపేట అందరికి ఇన్ఫార్మ్ చేశారు. ఆ రోజు మా రైతులు కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు వచ్చి చూడగా కంప్రెషర్ను జిల్టన్ 6 తోటి డ్రిల్స్ వేసి కంప్రెషర్ పెట్టి కంప్రెషర్ బండి మీద అక్కడ ఉంది. మేము ఆ లోపు రైతులందరూ అక్కడ చేరుకునేసరికి వాళ్ళందరూ పారిపోయారు. పారిపోయినా కూడా అక్కడ ఒక అతను మా రైతులందరూ వచ్చి ఒక దొరకబట్టినారు. అతని పేరు మిడిదడ్డి వెంకటేశం అనేది ఉంది. ఆయన దొరకబట్టినా కూడా ఆయన తప్పించుకొని కంప్రెషరు జిల్టన్ 6 ఆ రాడ్స్ అవన్నీ ఇక్కడ వదిలేసి పారిపోవడం జరిగింది. ఇదంతా ఇది 4 కోట్ల 19 లక్షలతోటి 2019లో దాసరి మనోహర్ రెడ్డి గారు కేసీఆర్ గారు నీళ్ళ కోసం చేసిన సంక్షేమ పథకాల భాగంగా చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ దాదాపు ఒక 500 ఎకరాలు. మాకు ఈ చెక్ డ్యామ్ తోటి భూగర్భ జలాలు కూడా పెరిగిపోతున్నాయి ఊళ్ళో భూములు. మరికొంతమంది కూడా ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ యొక్క భోజనపేట చెక్ డ్యామ్ను సాక్షాత్తు జిలెటిన్ 6తో పాటుగా పట్టుబడినటువంటి వారిపైన కేసులు పెట్టారా? కేసులు ఎప్పుడు పెట్టారు? ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదు? అసలు ఏం జరిగింది? వాస్తవానికి 2019లో కేసీఆర్ గారు అంటే ఇది మాకు చాలా కరువు ప్రాంతం, అంటే మాకు ఈ హుస్సేన్ మియా వాగు నుంచి వచ్చే నీళ్ళ ద్వారా తప్ప అసలు ఇలాంటి కెనాల్స్ లేవు, చిన్న పిల్ల కాలువలు లేవు. దీని కింద తక్కువ ఒక 1000 ఎకరాల భూమి సాగు జరుగుతూ ఉంది. అయితే మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారికి దాసరి మనోహర్ రెడ్డి గారు విన్నవించి ఇది 3 గ్రామాలకు సంబంధించిన ప్రాంతం, అంటే ములసాల, భోజన్నపేట, కొత్తపల్లి, వీళ్ళందరికీ కూడా ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం జరుగుతూ ఉంది. అందరు పంటలు పండుతూ ఉన్నాయి. అంటే వాస్తవానికి ఏంటంటే ఈ ఏరియా నుంచి అటు నుంచి మళ్ళీ అక్కడి వరకు కొంత ఇసుక పేరుకపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ డ్యామ్ పేల్చాలని కాంగ్రెస్ నాయకులు, సాక్షాత్తు కాంగ్రెస్ నాయకులే వచ్చి ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి హోల్స్ వేసిరు. 12 హోల్స్ వేసిరు. దీని మీద హోల్స్ వేసే క్రమంలో కొత్తపల్లికి సంబంధించిన సాట్ల సదయ వాళ్ళ కుటుంబ సభ్యులు జరిగిపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి దాన సంస్కరణల కోసం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు స్నానాలు చేద్దామని చెప్పేసి కొంతమంది వచ్చేసరికి సౌండ్ ఏంది, ఇక్కడ అసలు ఇక్కడ ఏం క్రెషర్ లేదు, ఇక్కడ ఏం సౌండ్ లేదు, నైట్ పూట ఏం చేస్తారని చెప్పేసి అక్కడ నుంచి దొరికేసరికి వాళ్ళని చూసి పారిపోతూ ఉంటే వాళ్ళందరూ ఫోన్ చేసిరు మా భోజనపేటకు సంబంధించిన వాళ్ళకు. చేసిన వాళ్ళందరూ రైతులు ఇనంగా వచ్చి వాళ్ళందరినీ పట్టుకున్నారు. లైవ్గా పర్సన్ను పట్టుకొని
అలా అడుగుతూ ఉంటే ఆయనే తప్పించుకొని పారిపోయాడు. అంటే వాస్తవానికి వాళ్ళు ఒక 20-25 మంది ఉన్నారు, వీళ్ళేమో నలుగురే వచ్చారు. నలుగురు రావడం వల్ల ఆ నలుగురు కింద 20 మంది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అనే క్రమంలో ఏం చేసే వాళ్ళు ఆ జిల్టెక్స్ మిషను, ఆ జిల్టెక్స్ డ్రిల్ చేసే మిషను అవన్నీ కూడా ఇక్కడనే వదిలేసిపోయారు. వదిలేసిపోతే మా రైతులందరూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నైట్ కూడా వచ్చిండ్రు. వచ్చి ఇవన్నీ సేకరించుకున్నారు, ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ములసల్లా సీసీ కెమెరాలు అవన్నీ కూడా చెక్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇదేంటి సార్ ఇంత దౌర్జన్యంగా చెక్ డౌన్ పేలుస్తూ ఉంటే మీరు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని చెప్పేసి మేము రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిసీవ్డ్ కాపీతోని మేము ఆల్రెడీ చెప్పినాం సార్, ఇది అంటే ఎవరినో ఉద్దేశించి కాదు, ఇది కేవలం ప్రజలకు సంక్షేమం కోసం కట్టిన ప్రాజెక్ట్, ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు. దీన్ని మనం అనవసరంగా ధ్వంసం చేస్తే దాని వచ్చే లాభం ఏముంది? ఇవాళ ఇసుక కోసము వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేసిరు తప్ప ఇక్కడ ఇంకొకటి ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు మంచి పథకాలు పెట్టి వాళ్ళందరూ కార్యక్రమాలన్నిటి మంచిగా తీసుకుపోతూ ఉంటాయి. పేదలకు కానీ రైతులకు కానీ ప్రతి విషయంలో వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ కూడా మంచిగా తీసుకుపోయి రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కడితే ఇలా రైతుల నోట్ల మట్టి కొట్టి ఇసుకతోని డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఇలా చెక్ డ్యాములని పేలుస్తూ ఉన్నారు. ఇక నిన్నగాక మొన్న కూడా కేసీఆర్ గారు కట్టిన ఇక్కడ గుంపుల దగ్గర ప్రాజెక్టు దగ్గర అక్కడ 18, 20, 25 దాకా కట్టిరు ప్రాజెక్టు. దాంట్లో ఇక్కడ గుంపులకు సంబంధించిన కింద తనుగుల పక్కన ఒకటి ఉంటుంది చెక్ డ్యామ్, దాన్ని కూడా పేల్చేసిరట. అసలు ఇది ఏంది, ఎక్కడికి పోతుంది? అసలు మేము ఇచ్చిన కంప్లైంట్ అప్పుడే పెట్టుకుంటే ఈరోజు ఇంత దుశ్చర్యకు పాల్పడే వాళ్ళు కాదు కదా. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్మును ప్రజలకు అంటే దీన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతవరకు అంటే మనకు ప్రభుత్వాలు కట్టిస్తాయి, కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులది, రైతులే దగ్గరుండి చూసుకోవాల్సిన అంటే నిన్న కూడా హరీష్ రావు గారు కూడా అన్నారు కేవలం ఇసుక కోసమే ఇలాంటి కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇసుక టెర్రరిస్టులను మించిపోయింది ఇసుక మాఫియా అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అది మనం ఎట్లా అనుకోవచ్చు? 100% కరెక్ట్ అండి, అది 100%. ఇప్పుడు ఇసుక లేదు వాస్తవం మీకు మీరు గమనించండి. అక్కడ ఎక్కడ గట్టెపల్లి కానుంచి మొదలుతో తనుగుల దాకా అన్ని చెక్ డ్యామ్లు అయిపోయినాయి. ఇసుక తీద్దామంటే చెంచా ఇసుక రాదండి. అక్కడ మొత్తం ప్రాజెక్టులో నీళ్లున్నాయి, అది రైతులకు ఉపయోగపడుతుంది, కానీ ఇసుక మాఫియాకు ఉపయోగపడదు కదా. ఆ నీళ్లు లేకపోతేనే ఇసుక మాఫియాకు ఉపయోగపడుతుంది, అది మీరు గమనించాలి దాన్ని. ఎందుకంటే ఇసుక తీయాలంటే నీళ్లు ఉండద్దు, నీళ్లు ఉండాలంటే రైతులకు బాగుపడతారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నార్లు పోసుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడికి పోతారు? నీళ్ళైతే లేవు కదా వాళ్ళకైతే. రైతులకైతే అటు ఇటు కలిసి నాకు తెలిసి సుమారు 1000 ఎకరాల మందం ఉంటుంది అక్కడ. ఆ 1000 ఎకరాలు అయితే వాళ్ళకైతే నోట్లో మట్టి కొట్టినట్టే కదండి. ఎండాకాలం వస్తుంది ఇప్పుడు. నిన్న హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిండ్రు, మీరు తక్షణమే దాని మీద రబ్బరు అంటే తాత్కాలిక మరమ్మతులు స్టీల్స్తోని కావచ్చు, లేకపోతే రబ్బర్ సెట్టింగ్తో చేయొచ్చి వాళ్ళకు రైతులను ఆదుకోండి అని చెప్పిండు. దీంట్లో ఎవరో బాంబులు పెట్టిర్రా మేము దీనికని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటారు, కానీ అదైతే కరెక్ట్ కాదండి. 100% కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర. ఇలా ఇది చేసింది కూడా ఈ పట్టుకున్న పర్సన్ కూడా కాంగ్రెసే. మేము ప్రాజెక్టులో ఇచ్చిన ఈ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెసే, సీనియర్ నాయకులు వాళ్ళు. ఇవాళ వాళ్ళని పెట్టుకొని మరి మా ఎమ్మెల్యే గారు ప్రజల కోసం రైతుల కోసం నేను రైతును ఎమ్మెల్యేనని చెప్తాడు. సరే రైతుల కోసమే మాట్లాడుతాడు, కానీ మరి ఈ ప్రాజెక్టు కూలగొడతా అంటే ఇప్పుడు దీన్ని తెచ్చి కట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది? ఉన్నదాన్ని కూలగొట్టి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో కూడా ఈ హుస్సేన్ మియా వాగుపైన కూల్చివేసినటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు వాళ్ళని నేరుగా కూడా గ్రామస్తులు అందరూ కూడా పట్టుకోవడం జరిగింది, పోలీసులకు అప్పగించడం జరిగింది. కానీ 2014 జనవరి 16వ తేదీన అప్పచెప్పినటువంటి వారిని ఇప్పటి వరకు కూడా శిక్షించకపోవడం కారణంగానే 2 రోజుల క్రితం గుంపుల వద్ద కూడా మరొక చెక్ డ్యామ్ కూడా కూల్చివేయడం జరిగిందంటూ కూడా వారు కూడా వివరించడం జరుగుతుంది. మొత్తంగా ఇసుక మాఫియా పెట్టిపోతే ఒక టెర్రరిస్ట్ అంతా మించిపోయే విధంగా కూడా ఇసుక మాఫియా ఇలాంటి దుశ్చర్యలకు అయితే పాల్పడుతుందంటూ కూడా వారు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్. చెక్ డ్యాం పేల్చివేశారని గ్రామస్తులు, ఇంజనీరింగ్ అధికారులు నిగ్గు తేల్చుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు కాబట్టి నాటి కేసీఆర్ సర్కార్ను బదనాం చేయాలన్న కుట్రలతో నాణ్యత లోపించడం వల్ల కూలిందని తేల్చేశారు. అందులో ఓ ప్రజాప్రతినిధి అయితే ఇరిగేషన్ అధికారులపై నిప్పులు చెరుగుతూ మీడియాకు ఎందుకు చెప్పాలరా అంటూ మండిపడ్డారు కూడా. అక్కడితో ఆగకుండా నాణ్యతా లోపంతోనే కూలినట్టు రిపోర్ట్ రాయాలంటూ ఆదేశించారు. నిజంగానే నాణ్యతా లోపం ఉందనుకుంటే ఈ చెక్ డ్యాంను నిర్మాణం చేసింది ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీయే. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా ఈ కంపెనీపై తీసుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.